విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్లను దాఖలు చేశారు. అంతకుముందు నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో వెళ్లిన ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. చంద్రబాబు కంటే 3 రెట్లు జగన్ అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు 100 కోట్లు కూడా విజయవాడ అభివృద్ధి కోసం ఇవ్వలేదని నాని ఆరోపించారు. సార్ అన్నా కానిస్టేబుల్ పక్క అన్నా కానిస్టేబుల్ సార్ ఒకసారి సార్ బాబు వెనక్కి వచ్చేయాలి ఇంకంతా దయచేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా కార్యకర్తలు నాయకులందరూ కూడా మరి బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేశారు. ఇవాళ మీరందరూ గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆయనకి వచ్చేటువంటి స్పందన కానీ ఆయన ఏదైతే తీసుకున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా సంక్షేమం అట్లాగే పేదవారి పిల్లలకి ప్రపంచంతో పోటీ పడేటువంటి విద్యా విధానం, అట్లాగే వైద్యంలో కానీ ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, అట్లాగే అనేక సంస్కరణలు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను. ఇవాళ ఇంతకుముందు 25 జిల్లాలు ఉండేవి ఈ ఆంధ్రప్రదేశ్లో, దాన్ని ఇవాళ 26 జిల్లాలు చేశారు. అట్లాగే ప్రతి గ్రామానికి ఒక విలేజ్ సెక్రటరీ, అంటే ఆల్మోస్ట్ 2000